సింగరేణిపై 1-2 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశామంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాజకీయాలు మొత్తం ఇప్పుడు నైనీ బ్లాక్ సింగరేణి ఈ మైనింగ్ పైన మాత్రమే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషన్ రెడ్డి గారు, మీరు చూస్తూనే ఉన్నారు, తెలంగాణలో ప్రస్తుతం ఈ నైనీ బ్లాక్ సంబంధించినటువంటి అంశం కావచ్చు, సింగరేణిలో జరుగుతున్నటువంటి అంశాలు మాత్రమే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాయి. సో కేంద్ర మంత్రిగా మీరు ఈ విషయంలో ఎలా స్పందిస్తారు? నేను ఆల్రెడీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరఫున, మా కోల్ మినిస్ట్రీ తరఫున మేము ఈరోజు సింగరేణి బోర్డు సమావేశం, ఎమర్జెన్సీ సమావేశం పెట్టడం జరిగింది. దాంట్లో అనేక విషయాలు చర్చించాము. భవిష్యత్తులో కూడా ఇంకా ఏ రకంగా ముందుకెళ్లాలో కూడా ఆలోచన చేస్తూ ఉన్నాము. మా మినిస్ట్రీలో అధికారులతో చర్చలు జరుపుతూ ఉన్నాము. దానికి సంబంధించి 1-2 రోజుల్లో మరికొన్ని నిర్ణయాలు తీసుకుంటాము. ఏది ఏమైనప్పటికీ కూడా సింగరేణికి సంబంధించి ఈరోజు నైనీ కోల్ బ్లాక్ విషయంలో మంత్రులు రోడ్డున పడి కొట్టుకోవడము, మరి అవినీతి కుంభకోణాలు జరుగుతున్నట్టు వార్తలు రావడం ఏదైతుందో చాలా దురదృష్టకరము. సింగరేణికి సంబంధించినటువంటి విషయంలో ఈ రకంగా మరి ఎవరికి వారు గతంలో టీఆర్ఎస్ పార్టీ అదే విధంగా వివరించింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే రకంగా వివరిస్తుంది. ఒక బంగారు బాతులాగా సింగరేణిని దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప గతంలో కేసీఆర్ కుటుంబము, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా ప్రయత్నం చేస్తుంది. దీన్ని అందరం కూడా మనము ఆలోచన చేసి సింగరేణి భవిష్యత్తు, కొన్ని లక్షలాది కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం, సింగరేణి భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం, తెలంగాణకి సంబంధించి పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి విషయం, ఈ రకంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే నైన్ బ్లాక్ విషయంలో టెండర్ వేసి మళ్ళీ విడ్రా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా టెండర్ వేసి అనేక అవినీతి ఆరోపణలతో మరి పక్కదారు పెట్టి టెండర్లు విడ్రా చేసుకోవడం అవుతున్నదో ఇది ఏమాత్రం మంచిది కాదు. సార్, ప్రస్తుత పరిణామాలపైన విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉందంటూ బీఆర్ఎస్ తో పాటు మిగతా పలు సంఘాలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, డిమాండ్ కూడా చేస్తున్నాయి. మేము మా స్థాయిలో మేము విచారణ జరుపుతున్నాము. ఈరోజు ఆల్రెడీ బోర్డు మీటింగ్ పెట్టాము. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మేము విచారణ జరుపుతాము. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, నిజంగా వాళ్ళకు సిబిఐ ఎంక్వైరీ కావాలంటే వాళ్ళు ముందుకొచ్చి తప్పకుండా మరి కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఇస్తే తప్పకుండా మేము సిబిఐ దర్యాప్తు చేస్తాం. మీరు విజిట్ చేస్తారా సార్? మళ్ళీ ఏమైనా సింగరేణికి సంబంధించినటువంటి ఈ వ్యవహారాన్ని అంతా కూడా తెలుసుకునేందుకు 1-2 రోజుల్లో అనేక నిర్ణయాలు తీసుకుంటాము. తప్పకుండా దానికి సంబంధించిన నిర్ణయాలు తెలియజేస్తాం. రైట్, ఢిల్లీ పర్యటన ముగించుకుని, అంటే ఢిల్లీలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ రోజు కిషన్ రెడ్డి ఆదేశాలతో ప్రత్యేకంగా కోల్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరూ కూడా సింగరేణి డైరెక్టర్స్ తో ఒక కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. అక్కడ జరుగుతున్నటువంటి అన్ని పరిస్థితులను కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. సో దానికి అనుగుణంగానే 1-2 రోజుల్లో ఖచ్చితంగా ఈ సింగరేణితో పాటు నైనీ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటామని చెప్పి కేంద్ర మంత్రి